రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పెండింగ్ బిల్లుల కోసం 2 సార్లు సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేసే స్థితి రావటం దేశంలో ఇదే మొదటిసారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మొన్నీ మధ్యనే కమిషన్లు ఇవ్వకపోతే బిల్లులు క్లియర్ చేయటం లేదని కాంట్రాక్టర్లు ఆర్థిక మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారని, నేడు అదే సచివాలయం ఫైనాన్స్ విభాగం ముందు మెరుపు ధర్నా చేయటం కమిషన్ల సర్కార్ కకృతికి నిదర్శనమన్నారు. బిల్లులు ఇవ్వటంలో సీనియారిటీ పాటించకుండా కమిషన్లు దండుకుంటున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా లేక కాంగ్రెస్ ప్రభుత్వమా అని నిలదీశారు. మిషన్ లేకుండా విజన్ లేకుండా కమిషన్ల కోసం కక్కుర్తి పడితే కాంట్రాక్టర్లు ఇలాగే ధర్నాకు దిగుతారని దుయ్యబట్టారు. రేవంత్ ప్రభుత్వం తీరు ఇలాగే కొనసాగితే ప్రజలంతా ఏకమై ఎక్కడికక్కడ నిలదీస్తారన్న హరీష్ రావు తస్మాత్ జాగ్రత్త అంటూ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. సేమ్